సత్యత అనే శక్తి ఎలాంటి కవచం అని అంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా నిలవలేకపోయాయి. సత్యత వల్ల నిర్భయత వస్తుంది. అన్నిటికంటే సత్యతకు ఉనికి, ఎక్కడైతే సత్యత ఉంటుందో అక్కడ పరమాత్మ కూడా సహయోగం ఇస్తారు. అందుకని సత్యమైన మనస్సు ఉంటే భగవంతుడు కూడా సంతృప్తి చెందుతారు. మన యొక్క ఇతిహాసంలో చెప్పారు, ప్రహ్లాదుడు సత్య మార్గంలో నడిచాడు. తన తండ్రి అసత్యమైన మార్గంలోకి తీసుకుని వెళ్ళడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు. తనను ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ తన వెంట్రులు కూడా ఏమీ చేయలేకపోయాడు. అనగా సత్యమైన మార్గంలో నడవడానికి ధైర్యం ఉంది. నేను ఒంటరిగా ఉన్నాను, మోసం చేసి అబద్ధం మాట్లాడి ఆ క్షణం మీరు గెలవచ్చు. కానీ సత్యమైన మార్గంలో ఎలా అంటే ఓడిపోరు. సత్యమును నిరూపించవలసిన అవసరము లేదు. సత్యం ఎలాంటి శక్తి అంటే సమయానికి అదే బయటకు వస్తుంది. అందుకని సదా గుర్తు ఉంచుకోండి, సత్యమైన మార్గంలో నిలబడండి. ఎందుకంటే సత్యత యొక్క రక్ష స్వయం పరమాత్మ చేస్తాడు.